హలో అండి అందరికీ. ఏంటబ్బా పొద్దుగాల లేస్తాం బర్రెల్ని తోముతాం అన్నట్టు ఇంత పొద్దున్నే లేసి ఇంత పొద్దున్నే ఇంత అన్నాన్ని ఏం చేస్తుందా అని అనుకుంటున్నారా? జస్ట్ వెయిట్ చెప్తా ఉండండి. ఈ అన్నం మొత్తం నేనైతే పులిహోర చేస్తున్నానండి. పొద్దున్నే 6కే లేసి మొత్తం ప్రిపేర్ చేసుకొని 1 కేజీ పులిహోర అయితే చేశాను. ఎందుకక్క ఇంత పొద్దున్నే ఎంత పులిహోర చేస్తున్నావు, మీ ఇంటికి ఏమన్నా చుట్టాలు వస్తారా అని అనుకుంటారేమో. అట్లా ఏం కాదండి. నిన్న పోస్ట్ చేసిన వీడియోలో అయితే చెప్పాను కదా, ఈరోజు నాకు స్పెషల్ డే అని. సో అందుకనైతే స్పెషల్ డే కదా, అందుకని స్పెషల్ పులిహోర చేస్తున్నాను. స్పెషల్ పులిహోర అంటే అందులో ఏమన్నా కరివేపాకు బదులు యాపాకు ఏమన్నా వేసావా అని అనుకుంటారేమో. అలా ఏం కాదు, నార్మల్ పులిహోరే. కాకపోతే నాకు స్పెషల్ డే కాబట్టి స్పెషల్ పులిహోర అని అయితే చెప్తున్నాను అనమాట. ఇంతకీ ఈ పులిహోర మొత్తం ఏం చేస్తానా అని అనుకుంటున్నారా? ముందు మీకు ఆ స్పెషల్ డే ఏంటో చెప్తాను చూడండి. మా హస్బెండ్ది ఈరోజు బర్త్డే అనమాట. మా ఇంట్లో ఎవరి బర్త్డే వచ్చినా మేమైతే ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాను. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నాకైతే తెలియదు. నేను మాత్రం మా ఇంట్లో ఎవరి బర్త్డే వచ్చినా సరే ఇట్లాగే సెలబ్రేట్ చేసుకుంటాను ఉన్న బడ్జెట్లోనే. ఎక్కువ బడ్జెట్ అయితే లేదు కదా, సో అందుకని 1 కేజీ అయితే పులిహోర చేశాను అనమాట ఈరోజు. ఇది మొత్తం కూడా ప్రిపేర్ చేసి మంచిగా ప్యాకింగ్ అయితే చేసి పెట్టాను. ఎందుకక్క అసలు ఈ పులిహోర, ఎందుకు ఈ ప్యాకెట్లు అని అనుకుంటారేమో. అది వచ్చేసి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట. ఇది మొత్తం అయితే ప్రిపేర్ చేసేసరికి ఒక్కదాన్ని అయిపోయాను ఇంట్లో. చాలా టైం పట్టింది. జస్ట్ మాకు ఇంకా ఒక చిన్న బుడంకాయ కూడా ఉన్నాడు కదా, వాడైతే అస్సలు చేయనివ్వలేదు, చాలా ఇబ్బంది పెట్టేశాడు. నాకైతే ఇది మొత్తం చేసుకునేసరికి నీరసం కూడా వచ్చేసింది. అంత కష్టపడ్డాను అనమాట ఈరోజు. ఎందుకో ప్రతిసారి అయితే ఎన్నిసార్లు చేసి ఉంటాను, బట్ నాకైతే ఏమి అనిపించలేదు. బట్ ఈసారి మాత్రం ఎందుకో చాలా మొత్తం పని అంతా అయిపోయేసరికి చాలా నీరసం కూడా వచ్చేసింది అనమాట. అందుకే మార్నింగే చేయాల్సిన వీడియో ఈవినింగ్కి పెడుతున్నాను. అలాగే ఇది మొత్తం ప్రిపేర్ చేసి ప్యాకింగ్ చేస్తుంటే ప్యాకింగ్ నాకు అస్సలు కుదరలేదు. సో తర్వాత అయితే మా అత్తయ్య హెల్ప్ తీసుకొని ప్యాకింగ్ అయితే కంప్లీట్ చేశాను. ప్యాకింగ్ చేసేటప్పుడు మొత్తం పోయింది కూడా, కుదరలేదు చేయటం ఎందుకో మరి. మా అత్తయ్య వచ్చాక మా అత్తయ్య హెల్ప్ తీసుకొని అయితే ప్యాకింగ్ అయితే కంప్లీట్ చేశాను. సో ఫైనల్గా ప్యాకింగ్ అయితే ఇలా ఉంది. ఇది చూస్తే మీకు కొంచెం అర్థమైపోయి ఉండొచ్చు నేను ఎందుకు ప్రిపేర్ చేశాను అనేది. మీకు తెలిస్తే కనుక కామెంట్లో నాకు సెండ్ చేయండి.